ఒక సినిమాను చెక్కాలంటే జక్కన్నకు ఏళ్లు కావాలి. ప్రతి ఫ్రేమును ఒక శిల్పంలాగా మలుస్తారు. అందుకే ఆయన సినిమా కోసం ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈసారి జక్కన్న శైలిలో ఏదో తెలియని వేగం కనిపిస్తుంది. ఇది చూసి ఇండస్ట్రీ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. సహజంగా సినిమా మొదలయ్యాక అప్డేట్స్ ఇవ్వటానికి ఏళ్లకి ఏళ్లు సమయం తీసుకునే రాజమౌళి ఈసారి మాత్రం దూకుడు మీద ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29 విషయంలో ఆయన ప్లానింగ్ షాకిస్తుంది. వరుస అప్డేట్లు, పోస్టర్లు అంటూ హోరెత్తిస్తున్నారు. నిజానికి రాజమౌళి సినిమా అంటే 2027 చివరి వరకు రాదని అందరూ ఫిక్స్ అయిపోయారు. బాహుబలి, RRR సినిమాల అనుభవం ఇదే చెబుతుంది. కానీ ఎస్ఎస్ఎంబి 29 విషయంలో మాత్రం సీన్ రివర్స్లో ఉంది. నవంబర్ 15న భారీ కర్టన్ రైజర్ ఈవెంట్ ప్లాన్ చేయటం, సినిమాకు సంబంధించిన హడావుడిని కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తుండటం చూస్తుంటే ఫ్యాన్స్కు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ స్పీడ్కు కారణం మహేష్ బాబేనని గట్టిగా టాక్ వినిపిస్తుంది. మహేష్ ఎప్పుడూ తక్కువ టైంలో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఇష్టపడతారు. ఆయన కోసమే జక్కన్న తన పంథా మార్చుకున్నారని అంటున్నారు. ఈ లెక్కన సినిమా 2027 చివరిలో కాకుండా 2027 ప్రారంభంలోనే థియేటర్లలోకి వచ్చేయచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. చిత్ర యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం షూటింగ్ పార్ట్ను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని రాజమౌళి ప్లాన్ చేశారట. ఈ సినిమాకు ఆలస్యం అయ్యే ఏకైక అంశం భారీ విఎఫ్ఎక్స్ పనులు మాత్రమే. వాటిని పక్కన పెడితే మిగతా పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయట. గ్లోబ్ ట్రాటర్ లేదా వారణాసి అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అంతేకాదు అభిమానుల ఆకలి తీర్చడానికి రాజమౌళి ఏకంగా 3 నిమిషాల టీజర్ను సిద్ధం చేస్తున్నారని కూడా సమాచారం. అదే కనుక నిజమైతే జక్కన్న మహేష్ బాబు సృష్టించబోయే ఆ గ్లోబల్ అడ్వెంచర్ విజన్ ఎలా ఉండబోతుందో ముందే చూసేయొచ్చు. ఆ స్పీడ్ చూస్తుంటే ఫ్యాన్స్ వెయిటింగ్కు త్వరలోనే తెరపడేలాగా కనిపిస్తుంది.